చేసుకోవడానికి ఇంత దూరం వెళ్ళి ఇలాంటి పిచ్చి పని చేస్తుంది అనుకోలేదు జగదాత్రి. ఇంతటితో ఆగదు కూడా యామిని. నానమ్మ కొడుతుంటే ఎందుకు ఆపావక్క? ఒక 4 తగిలించుంటే అప్పుడైనా బుద్ధొచ్చేదక్క. నిషి తప్పుకి బుద్ధి చెప్పాలనుకున్నానే కాని శిక్ష పడాలని కాదు సిరి. యువరాజ్ అరెస్ట్ అయినా అక్క మా పెళ్లి చేయడాన్ని నిషిక జీర్ణించుకోలేకపోతుంది. ఇదే కాదు బావా, జగదాత్రక్క హ్యాపీగా ఉంటే ఎప్పుడు చూడలేదు. దాని ఆనందం దాని సంతోషం తప్ప పక్కన వాళ్ళు ఏమైపోయినా పట్టించుకోదు. సర్లే, జరిగిన దాని గురించి మర్చిపోండి. ఎల్లుండే మీ పెళ్లి. మీరు దాని గురించి మాత్రమే ఆలోచించి హ్యాపీగా ఉండండి. ఇదిగో ఏంటి సుబ్బు ఇవి? నీ పెళ్లి ఎలాగూ మా చేతుల మీదుగా చేయలేకపోతున్నాం. నీకు నగలైనా మేం పెడతామంటుంటే కౌశికి వద్దంటుంది. అందుకే మీ ఇద్దరికి నా తరఫున చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. అన్నయ్య, నువ్వు మా జగదాత్రికి ఇయర్ రింగ్స్ పెట్టు. ఏంటి బావా, ఇయర్ రింగ్స్ పెట్టమంటేనే స్ట్రక్ అయిపోయా? రేపు పీటల మీద తాళైనా కడతావా లేక ఇలానే చూస్తూ ఉండిపోతావా? చాలే ఆపవే. పాపం కేదార్ మొహమాట పడుతున్నట్టున్నాడు. జగదాత్రికి ఇచ్చే బాబు, తనే వేసుకుంటుంది. అబ్బా బామ్మ, నువ్వాగు. ఇప్పుడు కేదార్ అన్నయ్య జగదాత్రికి ఇయర్ రింగ్స్ పెట్టాల్సిందే. పెట్టండి బావగారు, పెట్టండి. పెట్టు బాబు, ఇద్దరూ ఇలాగే చల్లగా ఉండండి. అమ్మా, ఇక మేము వెళ్ళొస్తాం. సుబ్బు, మీరు పెళ్లి వరకు ఇక్కడే ఉండొచ్చు కదా. వద్దక్క, నిషి చేసేవి చూస్తూ నువ్వు ఉండగలవేమో కాని మేముండలేము. మీ నాన్న మీ పిన్నిని తీసుకొస్తున్నాడమ్మా. ఇక రేపంతా మీ పిన్నిని బతిమిలాడితే గాని ఎల్లుండి పెళ్లికి రాదు. ఎల్లుండి పొద్దున్నే వచ్చేస్తాం జగదాత్రి. సరే పదండి. కీర్తి, ఇక ఆటలు చాలు, ముందు బ్రేక్ఫాస్ట్ చేయి. బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదు ప్లీజ్. వదినా, మీరుండండి వదినా. కీర్తికి నచ్చేలా యమ్మీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ నేను చేస్తాను. కీర్తి, నీకోసం యమ్మీ యమ్మీ స్ట్రాబెరీ స్మూతీ ఇంకా హంకట్ శాండ్విచ్ చేశాను. థ్యాంక్ యూ జగదాత్రి, ఇంత కష్టమైంది కూడా చాలా సులభం చేశావు. ఇప్పటిదాకా వియంకుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు మాట్లాడితే పరువు పోతాదని నేను మాట్లాడలేదు. ఏ తప్పు చేయని నా కొడుకుని తప్పుడు కేసులో ఇరికించి పోలీసులు తీసుకుని పోయి ఉండారు. అయినా నువ్వేమి పట్టనట్టుండావు. యువరాజుని ఎలా కొట్టారో చూశాక కూడా ఇంత సైలెంట్ గా ఎలా ఉంటున్నావు కౌశికి? సైలెంట్ గా ఏంది మరిది? ఈడ సంబరాలు చేసుకుంటా ఉంటే పెద్దమ్మ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే పట్టించుకోకుండా టీవీ చూస్తావేంటక్క? వజ్రపాటి కుటుంబీకుల మీద పోలీస్ స్టేషన్ లో పోలీసులు చేసిన దాడిని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అన్యాయంగా అరెస్టు చేశారు, అక్రమంగా ఒక ఆఫీస్ లో దాచారు. అదేంటని అడిగిన యువరాజు అమ్మగారిని అక్కని ఇలా అవమానించి పంపించారు. అసలు న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? వజ్రపాటి యువరాజుని అలానే స్టేషన్ లో ఉంచితే ప్రాణాలకే ప్రమాదమని వజ్రపాటి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సాధు గారు ఎక్కడ ఉంటారు? అటెళ్ళండి. అమ్మా కౌశికి, అసలు ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? ఈ న్యూస్ మన ఛానల్లో ఎలా వస్తుంది? ఆ వీడియో రికార్డ్ చేసింది నేనే. వేయమని చెప్పింది కూడా నేనే. పిన్ని, కానీ ఎలా వదినా, ఎలా రికార్డ్ చేశారు? హ్యాండ్ రింగ్ లో కెమెరా పెట్టుకున్నారు. మొత్తం చెక్ చేశారు కానీ హ్యాండ్ కున్న రింగ్ ని చెక్ చేయలేదు. ఇదంతా నీకెలా తెలుసు జగదాత్రి? నువ్వు స్టేషన్ కి కూడా రాలేదు కదా. వీడియోలో అన్ని మూమెంట్స్ కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా కెమెరా హ్యాండ్ కుందనే అర్థమైంది. అందుకే మీ రింగ్ కే ఉందని చెప్పాను. కరెక్ట్, ఫింగర్ రింగ్ లోనే పెట్టుకెళ్ళాను. నా తమ్ముడి మీద చేయి వేసిన వాళ్ళని ఎలా వదిలిపెడతాననుకున్నావు పిన్ని? ఆ జేడీ తప్పు చేయని నా తమ్ముడిని కొట్టింది, నీ మీద చేయి చేసుకుంది. పోలీస్ పవర్ ఏంటో వాళ్ళు చూపించారు, మీడియా పవర్ ఏంటో నేను చూపిస్తాను. ఎలా అయితే నా తమ్ముడిని తీసుకువెళ్లారో అలానే తీసుకొచ్చి మనకు అప్పగించేలా చేస్తాను. తప్పుదినా, మీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయడం చాలా పెద్ద తప్పు. నా తమ్ముడిని అమాయకుని చేసి తీసుకెళ్ళినా నేనేం అనకూడదా? యువరాజ్ ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారక్క. అదే నిజమని అనుకోవడం మూర్ఖత్వమేమో. నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు, ఎవరిని చంపలేదు, అదే నిజం. అయినా నేనేవే అబద్ధం చెప్పడం లేదే, వాళ్ళు చేసిందే కదా చూపించాను. యువరాజ్ ని పోలీసులు కొట్టారు అని ఇక్కడ చెప్పారు. కొట్టడం మీరు చూసారా వదినా? చెప్పింది విని తిరిగి చెప్పడం, నిజం చెప్పడం, ఈ రెండు ఒకటేనా వదినా? ఏంటమ్మా ఇందాకటి నుంచి చూస్తున్నావు? కౌశికి చేసింది ఏదో తప్పైనట్టు మాట్లాడుతున్నావు. అర్హత లేని వాళ్ళని వదిన నెత్తికెక్కించుకుంది కదా మావయ్య, అందుకే ఇలా ఎదురు మాట్లాడుతున్నారు. ఎదురు మాట్లాడడం లేదు నిషి, నిజమేంటో చూపించే ప్రయత్నం చేస్తున్నాం అంతే. చాలే అమ్మి, నీకు నీ మొగుడికి నా కొడుకు ఇంట్లోకి రావడం అసలు ఇష్టమే లేక కౌశికి చేసే ప్రయత్నాల్లో అడ్డుపడతానే ఉండారు. అమ్మి కౌశికి ఆ జేడికేడి వాళ్ళకి భలే బుద్ధి చెప్పుండవమ్మి. అవును వదినా, నువ్వు ఇచ్చిన దెబ్బకి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ జేడీఏ నా తమ్ముడిని కలవకుండా ఎలా ఆపుతుందో నేను చూస్తాను. నా కూతుర్ని కాపాడిందన్న కృతజ్ఞత ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేసి రచ్చ చేయడం లేదు. కానీ వజ్రపాటి కౌశికితో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు చూపిస్తాను జేడి. అన్యాయంగా అరెస్టు చేశారు, అక్రమంగా ఒక ఆఫీస్ లో దాచారు. అదేంటని అడిగిన యువరాజు అమ్మగారిని అక్కని
ఇలా అవమానించి పంపించారు. అసలు న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? వజ్రపాటి యువరాజ్ని అలానే స్టేషన్లో ఉంచితే ప్రాణాలకే ప్రమాదమని వజ్రపాటి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. వాట్ హ్యాపెండ్ జేడి? అసలు ఆఫీస్లో ఏం జరిగింది? అది టీవీలో ఎందుకు వస్తుంది? కేడి, నీ దగ్గర ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఉందా? సారీ సార్. యు గాయ్స్ షుడ్ ఫీల్ సారీ. అసలు ఎంత పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టారో మీకేమన్నా అర్థం అవుతుందా? ఓటమెరుగని సీక్రెట్ ఏజెంట్ జేడీని దాటుకొని కెమెరా ఎలా లోపలికి వచ్చింది? సారీ సార్, కౌశికి వదిన గురించి తెలిసే మేం తనని తరువుగా చెక్ చేశాకే లోపలికి రానిచ్చాం సార్. కానీ కౌశికి వదిన రింగ్ కి కెమెరా పెట్టుకుని వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎక్స్పెక్ట్ చేయాలి జేడీ. మన డిపార్ట్మెంట్ లో తప్పులకి స్థానం లేదని నీకు తెలుసు కదా. ఎస్ సార్. జేడీ ఉండగా కెమెరా ఎలా లోపలికొచ్చింది, వీడియో ఎలా బయటికెళ్ళింది అని అడుగుతున్నారు. ఇది నీ ఫ్యామిలీకి సంబంధించిన కేసు అవడం వల్ల నువ్వు కాంప్రమైజ్ అయ్యావని పై అధికారులు అంటున్నారు. ఏం చెప్పమంటావు? నో సార్, అది మాత్రం ఎప్పటికీ జరగదు. నా డ్యూటీకి కానీ నా పోస్ట్ కానీ నేనెప్పటికీ మోసం చేయను సార్. ఎందుకంటే ఇది నాకు ఉద్యోగం మాత్రమే కాదు, మా అమ్మతో నాకు మిగిలిన బంధం సార్. డ్యూటీ కోసం ప్రాణం ఇచ్చిన కావ్య కూతుర్ని సార్. ఎవ్వరి కోసం తల వంచను, న్యాయాన్ని అస్సలు వదిలిపెట్టను. నీ గురించి నాకు తెలుసు జేడీ, కానీ మిగిలిన అధికారులకి ఇవన్నీ నేను చెప్పలేను కదా. వెంటనే యువరాజుని కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్పారు. సార్, ఇప్పుడు గానీ మనం యువరాజ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వెంటనే బెయిల్ ఇచ్చి తీసుకుని వెళ్ళిపోతారు సార్. ఒక్కసారి యువరాజ్ బయటికి వెళ్తే లెక్కలన్నీ మార్చేస్తారు సార్. మీనన్ కూడా చాలా జాగ్రత్త పడిపోతాడు సార్. యువరాజ్ మండే వరకు మన కస్టడీలో ఉంటే చాలు సార్. ఈ ఒక్క రోజు పర్మిషన్ తీసుకోండి సార్. నా చేతిలో ఏం లేదు జేడీ. యువరాజును వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. కోర్టులో ఈ కేసును కూడా మూవ్ చేస్తున్నారు. కౌశికి తనకున్న పలుకుబడి అంతా చూపించింది. కౌశికిని దాటుకుని మనం యువరాజుని మండే వరకు కస్టడీలో ఉంచలేము. సో ఇప్పుడే వచ్చి యువరాజును కోర్టుకు తీసుకుని వెళ్ళండి. సీ యూ ఇన్ ద ఆఫీస్. సార్ సార్ సార్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సార్. కొంచెం రిస్కే, కానీ ప్లాన్ చేస్తే ఇప్పుడైనా డ్యామేజ్ కంట్రోల్ చేయడంతో పాటు యువరాజ్ తో మనకున్న పని కూడా అయిపోతుంది సార్. వాట్స్ ది ప్లాన్? ప్లాన్ బానే ఉంది, కానీ వర్కౌట్ అవ్వకపోయినా చిన్న తేడా వచ్చినా మనం చాలా కోల్పోతాం జేడీ. ఈ మిషన్ సక్సెస్ అవుతుందని నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను సార్. ఎక్కడా తప్పు జరగకుండా నేను దగ్గరుండి చూసుకుంటాను సార్. సరే, నువ్వు చెప్పిన ఏర్పాట్లే చేస్తా, కానీ ఫీల్డ్ లో నాకు ఏ ప్రాబ్లం రాకూడదు. టీంలో ఎవ్వరికి ఏమీ కాకూడదు. ఓకే సార్, నేను కేడి వెంటనే ఆఫీస్ కి స్టార్ట్ అవుతున్నాం సార్. ఓకే, ఆఫీస్లో కలుద్దాం. జై హింద్ సార్. జై హింద్. అక్క వాళ్ళు బయలుదేరాక మనం బయలుదేరదాం దాత్రి. హలో మూర్తి గారు. అవునా, సరే అండి, నేను ఇప్పుడే వస్తాను. చెడి, నేనిచ్చిన స్ట్రోక్కి ఒక అడుగు వెనక్కి వేసావన్నమాట. ఏమైంది దాత్రి? వదిన జేడీకి కాల్ చేస్తుంది. హలో కౌశికి గారు. ఓ, నా నంబర్ ఇంకా సేవ్ చేసుకున్నావా జేడి? మరి మన బంధం అటువంటిది కౌశికి గారు. మనం ఎంతొద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ మన దారులు కలుస్తూనే ఉన్నాయి. నాకెందుకో నువ్వు నా తమ్ముడి మీద కక్ష పెట్టుకొని సాధిస్తున్నావనిపిస్తుంది. ఎందుకంటే మీ తమ్ముడు గురించి మీకు పూర్తిగా తెలీదు కాబట్టి. ఇంట్లో ఎలా ఉంటాడో మీకు తెలుసు, బయటికి వెళ్ళి ఏం చేస్తాడో మీకు తెలుసా? బై ది వే, ఫింగర్ రింగ్ లో కెమెరా. నైస్ మూవ్ కౌశికి గారు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా తమ్ముడిని కాపాడుకోవడం కోసం నేను ఏమేం చేయగలను నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు జేడి. నీ మంచి కోసమే చెప్తున్నా, నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు, వాడిని విడిచిపెట్టావు. అది చెప్పాల్సింది మీరో నేనో కాదు, కోర్ట్. నీ ఆఫీస్లోనే నిన్ను ఓడించా, ఇక కోర్టులో ఓడించలేనా? జగదాత్రిలా మీ చేతిలో సంతోషంగా ఓడిపోతాను, కానీ జేడీలా మాత్రం మీ మీద గెలిచి తీరుతాను వదినా. హలో జేడి, ఉన్నావా? అయినా అప్పుడే మీ గెలుపుని నా ఓటమి అనుకుంటే ఎలా? నేనింకా ఓడిపోలేదు. యువరాజ్ బయటికి రావడంతో అంతా అయిపోయింది అనుకోవద్దు జేడి. మమ్మల్ని అవమానించావు, నా తమ్ముడి మీద చేయి చేసుకున్నావు, కొడుకు దెబ్బలు చూసి బాధలో ఉన్న మా పిన్నిని బయటికి లాక్కొచ్చావు. ఏమీ మర్చిపోలేదు. మర్చిపోను జేడి, అన్నిటికీ నీకు సమాధానం చెప్పి తీరుతాను. మీరు చెప్పినవన్నీ నా పనిలో భాగంగానే నేను చేశాను కౌశికి గారు. ఇది మీకు అర్థం కాకుంటే నేనేం చేయలేను. హలో హలో హలో. సరే కౌశికి గారు, మీరు ఆఫీస్ కని బయలుదేరుతున్నట్టున్నారు కదా, రండి మరి కలుద్దాం. సరే బాబాయ్. పిన్ని, నిషిక యువరాజ్ని కోర్టుకు తీసుకెళ్తున్నారంట. మనం ఆఫీస్ దగ్గరకు వెళ్ళి యువరాజ్తో కలిసి కోర్టుకు వెళ్దాం. పదండి. సరే కౌశికి. అమ్మే, నేను మీతో వస్తాను. నేను కూడా వస్తాను వదినా. నిషి, నువ్వు ఇంట్లోనే ఉండు, మేము వెళ్ళి యువరాజ్ని తీసుకొస్తాం. అది కాదు వదినా. ప్లీజ్ నిషి, ఈ ఒక్క విషయంలో అయినా నేను చెప్పినట్టు విను. పదండి పిన్ని. పదండి.